పార్టీ ఎంపీ అరవింద్ అన్న గారు, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, అదేవిధంగా ఆర్మూరు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ పాలకరాజు, మా పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్ గారి యొక్క సహకారంతో నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఆర్మూరు అసెంబ్లీ కన్వీనర్గా నియామకం చేసినందుకు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆర్మూరు అసెంబ్లీ మండలాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీని వేయాలన్న ఆలోచనతో మనం కమిటీ వేయడం జరిగింది. ఆర్మూరు పట్టణానికి మిర్యాల్కర్ కిరణ్ కుమార్ గారు, వారికి సహాయకగా కలుగుట ప్రశాంత్, అదేవిధంగా ఆర్మూరు రూరల్కు అందిరెడ్డి శోభన్ గారు, వారికి సహాయకగా శృంగారం నరేశ్చారి, అదేవిధంగా ఆలూరుకు గంగాధర్, మాకులూరుకు రాజశేఖర్ రాథోడ్, నందిపేటకు నాగా సురేష్, డొంకేశ్వర్కు శివరాశి నవీన్ కుమార్లను ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ కోఆర్డినేషన్ కమిటీలో తీసుకోవడం జరిగింది. మేము పట్టభద్రులకు విజ్ఞప్తి చేసేది ఏమనంటే, మనమందరం కూడా మేధావులం, చదువుకున్నటువంటి వ్యక్తులం, డిగ్రీ పూర్తయిన వాళ్ళం, పట్టభద్రులం. ఖచ్చితంగా పట్టభద్రులం అందరం కూడా ఈ ఎమ్మెల్సీ ఓటర్ సంబంధించినటువంటి ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మనమే మిగతా వాళ్ళకు ఆదర్శం కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటు నమోదు చేసుకోవాలి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు 18 ఫామ్ను నింపాలి. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు 19 ఫామ్ను నింపాలి. లేదు అన్నట్లయితే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. లేదు 6 తేదీ తర్వాత మేమే ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లను నింపి కూడా ఆ ఫామ్లో ఖచ్చితంగా మీరు చదివినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ పైన అటాస్టేషన్ గ్రీన్ సంతకం పెట్టించాలి, ఫోటో అటాచ్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా పెట్టి మాకు ఇచ్చినట్లయితే మేము సంబంధిత అధికారులకు ఇచ్చి మీ యొక్క ఓటు నమోదులు చేస్తాం. అంతేకాకుండా ఈ ఓటు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే 6 నవంబర్ 2021 కన్నా ముందు డిగ్రీ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పరిలోకి తీసుకొని రాబోయే కాలంలో ఎవరైతే పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ తరఫున నియమింపబడతారో వాళ్ళకు మాత్రమే ఆ వ్యక్తికే ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతాం.